హాయ్ ఫ్రెండ్స్, నేను మీతో అయితే ఒకటైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇక్కడ చిత్తారమ్మ తినాలని చెప్పేసి మాకు నియర్ బై జరుగుతూ ఉంటుంది. 25 నుంచి ఏమో స్టార్ట్ అయిందండి ఇది. సో ఆ టైంలో మేము తిరుమలకి అయితే వెళ్ళాము. బట్ కాకపోతే వెళ్ళలేనేమో అనుకున్నాను. బట్ కాకపోతే తిరుమల నుంచి రాగానే శనివారం రోజు అయితే తను ఇంటికి రాగానే సో వెళ్దాము తీసుకెళ్తాను అన్నాడు. మళ్ళీ కాసేపటి తర్వాత నేను తీసుకెళ్ళను అన్నాడు అనమాట. సో గట్టిగా అరిచాను, తీసుకెళ్తానన్నా లేకపోతే లేదని చెప్పాలని. సరేలే అని చెప్పేసి కోపంగా నేనైతే మార్కెట్కి వెళ్ళిపోయాను. సో తర్వాత మార్కెట్ నుంచి రాగానే సరే పదాంప అని చెప్పి తీసుకెళ్ళాడనమాట. సో ఇదే కాదండి, నాకు ఏదైనా కొంచెం లోపల ఆశగా ఉండి తీరలేదని కొంచెం ఆతృతగా ఉండింది అనుకోండి, నాకెందుకో అండి ఇదే కాదు ప్రతిదీ జరిగిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒకటైతే చెప్తానండి. సో ఇంకా నేను ఎందుకంటే ఇక్కడ ఏదో ఒకటి కొనకచ్చుకుంటూ ఉంటానండి గుర్తుగా. సో ఈ తినాలనేది నాకు ఎప్పటి నుంచి తెలుసు అంటే, నేను 3 months ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మా పాప టైంలో అప్పటి నుంచి వెళ్తూనే ఉన్నానన్నమాట. సో ఇక్కడ నేనైతే 2 ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను గుర్తుగా, ఏదో ఒకటి తెచ్చుకుంటూనే ఉంటాను. సో అప్పటికి కూడా చూడండి, ఇప్పటికి కూడా లైన్ ఎంత వరకు ఉందో బాగా ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నారనమాట జనాలు. సో నేను ఒకటైతే చెప్పనా, సో నేను డిగ్రీ టైంలో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిందండి. వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యారంట. సో ఆ మాట మళ్ళీ కాలేజీకి వచ్చిందనమాట తను, మేము ఇలా అక్కడ ఉంటాము ఫ్యామిలీ అని చెప్పేసి. ఆ టైంలో నేను డ్రీమ్లోకి వెళ్ళిపోయాను అనమాట పగటి కల. సో నాకు కూడా నేను పెళ్లి చేసుకుని హైదరాబాద్లో ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు అనుకున్నాను. బట్ కాకపోతే జరిగిందనమాట. ఇప్పుడు నేను ఇక్కడే కదా ఉన్నాను. సో ఇంతవరకు చేశారు ఒక చిన్న